ఒక చెప్పు ఒక జీవితం, ఒక చెప్పు ప్రతి ఇంట్లో చెప్పు, ప్రతి ఊరిలో గాలి. చెత్త రోడ్డుపై కాదు, చెత్త పుట్టలో వేయండి. చెత్త రోడ్డుపై కాదు, చెత్త మన బాధ్యత. చెత్త రోడ్డుపై కాదు, చెత్త పుట్టలో వేయండి. చెత్త రోడ్డుపై కాదు, చెత్త పుట్టలో వేయండి. చెత్త రోడ్డుపై కాదు, చెత్త పుట్టలో వేయండి. ఆరోగ్యంగా ఉండండి. చెత్త వేరు చేయండి, ఆరోగ్యంగా ఉండండి. చెత్త వేరు చేయండి, ఆరోగ్యంగా ఉండండి. చెత్త రోడ్డుపై కాదు, చెత్త బుట్టలో వేయండి. చెత్త రోడ్డుపై కాదు, చెత్త బుట్టలో వేయండి. ఊరు క్లీన్, జీవితం క్లీన్. ఊరు క్లీన్, జీవితం క్లీన్. వైఎస్ఆర్ బొమ్మ కడగని చెప్పా ఈనాటి ప్రతి మూడవ శనివారం స్వచ్ఛంద సోనాంధ్రలో భాగంగా స్వచ్ఛ దివస్లో భాగంగా మనం ఈరోజు ర్యాలీ నిర్వహించాము. ప్రజల్లో అవగాహన కలిగించేదానికి జీరో ఎక్సైజ్ భాగంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో వచ్చే చెత్తని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మా మున్సిపాలిటీకి అందించాలి. అట్లాగే రెడ్ వేస్ట్ మీరు తరిగిన కూరగాయలు ఇతర తడి చెత్తని మీరే బయో కంపోస్టింగ్ ద్వారా వేసుకొని ఎరువుగా మార్చుకొని మీ మొక్కలకి మీ ఇంటి దగ్గర ఉన్న మొక్కలకి సపోజ్ మీకు ఒక చిన్న డబ్బా ఒకటి వేస్ట్ నుంచి అదైతే తీసుకోవచ్చు. ఎట్లా మీకు వచ్చే కొద్ది వేస్తూనే మీ ఇంట్లో మీరే కంపోస్ట్ తయారు చేసుకొని మొక్కలు వేసుకోవచ్చు. మిద్దెపైన చెట్లు, డాబా మీద చెట్లు పెంచుకొని అవగాహన పెంచుకోవాలి. దానివల్ల ఆర్గానిక్ ఎటువంటి ఎరువులు వాడిన కూరగాయలు మీ ఇంట్లో మీరే పండించుకొని చక్కగా వాటిని స్వీకరించవచ్చు. అట్లాగే దీనివల్ల పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. మీ వీధి శుద్ధంగా ఉంటుంది. మీ పట్టణం స్వచ్ఛ సేవ దాంట్లో ముందుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మా మున్సిపాలిటీకి మీ వాతావరణం, మీ వీధి, మీ ఆరోగ్యం, అందరి ఆరోగ్యం, మనందరి ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, నాతోటి కౌన్సిలర్లకి, మెప్మా సిబ్బందికి, ఆఫీస్ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వీధుల్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ చెత్తని వేస్ట్ చేయకుండా తడి చెత్తని, కూరగాయలు కట్ చేసినటువంటి వాటిని అన్నింటి కూడా ఒక డబ్బాలో ఉంచి మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లకి వేసుకోవడం వల్ల అవి బాగా పూలు పూయడం, కాయలు కాయడం అలా జరుగుతాయి. ఆర్గానిక్గా మనం ఏర్పాటు చేసుకోవడం, వాటికి కావాల్సిన శక్తిని మనమే ఏర్పాటు చేసుకోవచ్చు. అందరూ కూడా వేస్ట్ని బయట పడేయకుండా కూరగాయలు కట్ చేసి అవన్నీ కూడా చెట్లకు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా బుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చెత్తను బయట పారేయకుండా డస్ట్బిన్లో వేసి మన వెహికల్ వచ్చినప్పుడు వాళ్ళకి పారిశుద్ధ కార్మికులకి ఇచ్చేస్తే వాళ్ళు వెహికల్ వేసుకొని వెళ్ళిపోతారు. మీరు బయట పడేయడం వల్ల దోమలు ఎక్కువగా చేరి కాలువలు వేయడం వల్ల వాటర్ ఆగిపోయి దోమలు ఎక్కువగా చేరుతున్నాయి. అందువల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. అలా చేయొద్దని కోరుకుంటున్నాను. ఒకరోజు రాకపోయినా తర్వాత రోజైనా వెహికల్ వస్తుంది, డబ్బాలో ఉంచి వాళ్ళకి ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక చెట్టు నాటాలని కోరుకుంటున్నాను. ఆ వేస్టేజ్ డబ్బాలు ఏదైనా ఖాళీ అయిపోయినప్పుడు మనం పారేస్తాం కదా, అలా పారేయకుండా దాంట్లో కొద్దిగా మట్టి వేసి చెట్టు వేసుకుంటే చక్కగా పూలు పూస్తాయి. ఇది డెమో ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. అలా చేసుకుంటే మన ఇంటి వాతావరణం కూడా బాగా చక్కగా అందంగా కనపడుతుంది, మనకి చక్కటి పూలు కూడా పూస్తాయి. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి